హాయ్ గైస్, తెలంగాణ హిస్టరీ వీడియోస్కి స్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఉర్దూ అభివృద్ధి కోసం అంజుమాన్ ఈ తారీఖీ ఈ ఉర్దూ అనే సంస్థను స్థాపించింది ఎవరు? ఉర్దూ భాషాభివృద్ధి కోసం అంజుమాన్ ఈ తారీఖీ ఈ ఉర్దూ అనే సంస్థను స్థాపించింది ఎవరు? ఆన్సర్ మౌల్వీ అబ్దుల్ హక్. మౌల్వీ అబ్దుల్ హక్. నెక్స్ట్, 1920లో తెలుగు వారపత్రికను ప్రారంభించింది ఎవరు? 1920లో తెలుగు వారపత్రికను ప్రారంభించింది ఎవరు? సీతా రామచంద్రరావు, రాఘవరంగరావు. సీతారామచంద్రరావు, రాఘవరంగరావు. నెక్స్ట్, తెలంగాణలో జరిగిన దళిత ఉద్యమాలను ఏమని పిలుస్తారు? తెలంగాణలో జరిగిన దళిత ఉద్యమాలను ఏమని పిలుస్తారు? ఆది హిందూ ఉద్యమాలు. ఆది హిందూ ఉద్యమాలు. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం ఏది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. నెక్స్ట్, 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని ఎక్కడ స్థాపించారు? 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్, హైదరాబాద్ ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడు ఎవరు? హైదరాబాద్ ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ పండిట్ కమతా ప్రసాద్ జీ మిశ్రా. పండిట్ కమతా ప్రసాద్ జీ మిశ్రా. నెక్స్ట్, తెలుగు భాషలో పండితరాజ పంచామృతం, కృష్ణ శతకం గ్రంథాలు రచించింది ఎవరు? తెలుగు భాషలో పండితరాజ పంచామృతం, కృష్ణ శతకం గ్రంథాలు రచించింది ఎవరు? ఆన్సర్ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్, భాగ్యరెడ్డి వర్మ అసలు పేరేమిటి? భాగ్యరెడ్డి వర్మ అసలు పేరేమిటి? ఆన్సర్ మాదిరి బాగయ్య. మాదిరి బాగయ్య. నెక్స్ట్, అభినవ పోతనగా పేరుగాంచింది ఎవరు? అభినవ పోతనగా పేరుగాంచింది ఎవరు? ఆన్సర్ వి వరదాచార్యులు. వి వరదాచార్యులు. నెక్స్ట్, తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరిని అంటారు? తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరిని అంటారు? ఆన్సర్ సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్, 1904లో శ్రీ రామరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని ఎక్కడ స్థాపించారు? 1904లో శ్రీ రామరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ హన్మకొండ. హన్మకొండ. నెక్స్ట్, వీర తెలంగాణ గ్రంథ రచయిత ఎవరు? వీర తెలంగాణ గ్రంథ రచయిత ఎవరు? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్, 1943లో తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్లో స్థాపించిన సంస్థ ఏది? 1943లో తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్లో స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్ర సారస్వత పరిషత్. నెక్స్ట్, 1906లో హైదరాబాద్లో జగన్ మిత్ర మండలిని స్థాపించింది ఎవరు? 1906లో హైదరాబాద్లో జగన్ మిత్ర మండలిని స్థాపించింది ఎవరు? ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ. ఇవ్వండి ఈ వీడియోలోని తెలంగాణ హిస్టరీ వీడియో క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరిన్ని తెలంగాణ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.